వైఎస్ఆర్ కడప జిల్లాకు సేవ చేసి అభివృద్ధి పదంలో నడిపించారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సన్నిహితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జాకుపరంగా ఉంది అంటూ సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా? మేము అతన్ని పోలీసులుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా? తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడి రోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్ఆర్సీపీ పై గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? మహానాడులో వైఎస్ఆర్సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది, మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్ఆర్సీపీ వారికి ఏ పథకం ఇవ్వద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగులు పెడితే ఒక్క కళ్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తున్నారు. అది బలుపు కాదు, వాపు. నువ్వు కడపలో పెట్టి మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీటు గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నారు. ఏంటి తడిసిపోయేది? లోకేష్ ఏమీ చేయగలవు? అరెస్ట్ చేయించి కొట్టిస్తావా? అంతేగా. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరూ భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే. అది ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ధి ఏ ఊరికి వెళ్ళానా అడుక్కుందాం, సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు? లోకేష్ 1,00,000 కోట్లు ఒక రాజధానికి పెట్టడం సమంజసమా? నువ్వు తీసుకునే 1,00,000 కోట్లు అప్పు అమరావతి వాళ్ళే కడతారా? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కట్టే మహానాడులో జగన్ నమస్కరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు. అదే జగన్ అంటే ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, మేము కూడా జైల్లో బోరో చేస్తాం. నీకు ఈ కొడుక్కి వినాశం కాలే పరిమితి బుద్ధి అంటుంది అని సతీష్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.